నమస్తే పటవారి, ఎట్లున్నారు? బాగున్నారా? అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. ఏంటంటే ఈరోజు ముచ్చట, మనం ఈరోజు గుడ్డి మల్కాపూర్ పోతున్నాం. పొద్దుగాల ఉదయం 6 అవుతుంది. అందరికి చల్లగా ఉంది. ఇప్పుడు జర గుడ్డి మల్కాపూర్ పోయి మనం ఉల్లిగడ్డ తెచ్చుకొని ఏం ధర వేస్తా, ఏంది మార్కెట్లో ఏం ధరలు ఉన్నాయి అన్నీ చూపిస్తా. ఇప్పుడు మనం ఏడున్నా అంటే ప్రజెంటు బెంగళూరు హైవే కాడ ఉన్నాం. బెంగళూరు హైవే శంషాబాద్లో ఉన్నాం. మనము శంషాబాద్ రూట్లో ఉన్నాము. ఇంకా చక్కగా గుడి మల్కాపూర్ పోయి ఆడ ధరలు ఏందని తెలుసుకొని మన బిజినెస్ ఎట్లా నడుస్తుంది, ఏం కథ అనేది అన్నీ చూపిస్తా. జర చూడండి, ఓకేనా? ఆరంగల్ చౌరస్తా, ఆ చౌరస్తా కాడ నుంచి నేను చూపిస్తాను మీకు. లెఫ్ట్ సైడ్ పోవాలి, అదేమో ఇంకా కార్ల గిర్లు పోతాయి, మీదకెళ్ళి మెహదీపట్నం పోతాయి. అది ఎయిర్పోర్ట్ బ్రిడ్జ్. ఆడ కనిపిస్తుంది మాట చౌరస్తా. ఆ చౌరస్తా నుంచి లెఫ్ట్ సైడ్ పోవాలి. సిగ్నల్ తోటి పని లేదు, మనం ఇక లెఫ్ట్ సైడ్కి వెళ్ళి తీసుకుందాం. ఓనిరా బాబు, ఇంకా లెఫ్ట్ సైడ్కి వెళ్ళి పోతే ఇంకా ఆడ ఒక దగ్గర యూటర్న్ ఉంటుంది. యూటర్న్ తీసుకోవాలి. పిల్లర్ నెంబర్ 60. అక్కడ పిల్లర్ నెంబర్ కనిపిస్తుందో కనిపిస్తలేదో పోయి. ఆ రూట్ ఏమో మెహదీపట్నం రూట్. ఫైనలీ మనం వచ్చేసినాం గుడి మల్కాపూర్ మార్కెట్కి. ట్రాఫిక్ ఉంది. అక్కడ ఎక్కడ పోదాం, అందులో ట్రాఫిక్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 18 రూపాయలు పడ్డది. ఇదేమో 19 రూపాయలు పడ్డది. ఇదేమో 2000 చెప్తున్నారు ధర. 2000 అంటే 20 రూపాయలు క్వింటాల్. 2000 క్వింటాల్. ఇదైతే 2300 చెప్తున్నారు, అంటే 23 రూపాయలు పడుతుంది కిలో. అమ్మాయిలు చూస్తుండొచ్చు మీరు, నా బండ్లు వేస్తున్నారు, కాంటాక్ట్ చేస్తున్నారు. మార్కెట్ మొత్తం బాగా పడుతుంది. జర మా సరుకు సరిగ్గా రాలేదు, ధరలు అయితే పెరిగినాయి. ఇది అయితేనేమో 2100 చెప్పినారు. పాత గడ్డ ఇదంతా మొత్తం పాతది. ఇది సేమ్ 2200. 2200 అంటే 22 రూపాయలు పడుతుంది. మాల్ అయితే దిగుతలేదు, వాతావరణం చల్లగా ఉంది, వాన పడుతుంది. వర్షం పడుతున్న వల్ల మాల్ సరుకు దింపలేరు. మన బండి లోడ్ అవుతుంది. ఫైనలీ మనం మాల్ అయితే తెచ్చుకున్నాం సక్సెస్ఫుల్గా. చూడవచ్చు ఇది ఏం ధర పడ్డది, ఇది ఎంత అమ్ముడు పోయింది, మొత్తం అంతా వివరంగా సాయంత్రం వీడియోలో చెప్తాను.